కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులైంది. అప్పుడే అక్కడ మిత్రభేదం మొదలైనట్టుంది. కలిసికట్టుగా పనిచేస్తున్నాం, కలిసి ఉంటామంటూ మీడియా ముందుకొచ్చారు మూడు పార్టీల నేతలు. అంతా బాగుంటే పని కట్టుకుని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందనేదే క్యాడర్లో నడుస్తున్న టాక్. ఇంతకీ కూటమి నేతల మధ్య ఎక్కడ తేడా వచ్చింది? చిన్న చిన్న మనస్పర్ధలేనా? చినికి చినికి గాలివాన అయ్యేలా ఉందా? మాట పట్టింపుల మనస్పర్ధల ఆదోనిలో మిత్రభేదం. అందరూ కలిసి పనిచేశారు, సమన్వయంతో గెలిచారు. కానీ ఆ తర్వాతే అక్కడ నేతల మధ్య ఎందుకో కాస్త గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది. బీజేపీ అభ్యర్థిగా పార్థసారథి 18,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎలాంటి కేడర్ స్థానికంగా పెద్దగా ఉనికే లేని బీజేపీ ఆదోనిలో గెలిచిందంటే అక్కడ వైసీపీపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డిపై బీజేపీ నుంచి పోటీ చేసిన పార్థసారథి గెలవడం కర్నూలు జిల్లా రాజకీయాల్లోనే ఓ సంచలన అంశమైపోయింది. కూటమి గాలితో పాటు స్థానిక అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డిపై వ్యతిరేకత కూడా బీజేపీ విజయానికి కారణం. ఎలాగైతేనే ఆదోనిలో బీజేపీ గెలిచింది. అప్పుడే నెల గడిచింది. కేడర్ అంతా టీడీపీది, ఎమ్మెల్యే మాత్రం బీజేపీ. జనసేన అభ్యర్థి మల్లికార్జున కూడా గట్టి నేత. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, ఉపాధి హామీ పథకం, ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారుల బదిలీలలో తమ మాట నెగ్గాలని కూటమి నేతలు పంతానికి పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక అధికారులు, నేతలు పోస్టింగ్ల కోసం, పదవుల కోసం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి వచ్చినప్పుడు వెళ్లి కలుస్తున్నారు. మండల స్థాయి అధికారుల నియామకాల విషయంలో ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు చెబుతున్నారు. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు తమకు ఆహ్వానం అందడం లేదని, ఎమ్మెల్యే ఒక్కరే వెళ్తున్నారని మీనాక్షి నాయుడు వర్గం ఆరోపిస్తోంది. కూటమిలో భాగమైన జనసేనకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారట మల్లికార్జున కూడా. ఆదోని నేతల మధ్య విభేదాలున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కొందరు నేతలు అసహనంగా ఉన్నారు. పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం కూటమి నేతల మధ్య దూరం పెంచేలా ఉందని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. విభేదాలపై జరుగుతున్న ప్రచారంతో కూటమి పార్టీల నేతలు ముగ్గురు ఓ నాయకుడింట్లో సమావేశమై మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. భేదాభిప్రాయాలు ఏమన్నా ఉంటే అవి పెద్దవి కాకుండా ఎప్పటికప్పుడు చర్చించుకుంటేనే మంచిది అంటున్నారు స్థానిక నేతలు. కూటమిలో విభేదాలపై వైసీపీ ఓ కన్నేసి పెట్టినా 6 నెలల దాకా ఏమీ మాట్లాడబోమని అంటున్నారు. అధికారులు మాత్రం ఎవరికీ ప్రయారిటీ ఇవ్వాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు.